అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది యాత్రికులు వస్తుంటారు. అలాగే లక్షలాది వాహనాలు సైతం వస్తుంటాయి. వాటి ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎస్పీ హర్షవర్ధన్ గారు ఫీల్డ్ విజిట్ చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్, ఇవాళ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు? సిగ్నలింగ్ వ్యవస్థను ఎలాంటి మార్పులు చేస్తున్నారు ఏంటి సార్? ఈ ట్రాఫిక్ అదే ఈరోజు యాక్చువల్గా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి ఇంపార్టెంట్ జంక్షన్స్ ఒకసారి విజిట్ చేసి అక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎలా ఉంది చూద్దామన్న ఇదితో ఈరోజు నేను అడిషనల్ డిఎస్పీ ట్రాఫిక్ రావడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా మనము తిరుపతిలో ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్న పూర్ణకుంభం సర్కిల్ కావచ్చు, ముందు లక్ష్మీపురం సర్కిల్ కావచ్చు, ఇక్కడ రెండు చోట్ల కూడా మనం కొంత ఈ సిమెంట్ బ్లాక్స్ వేసి ఒక వే బ్లాక్ చేసాము. సో దానివల్ల చాలా వరకు ఇక్కడ ఈ ఏరియాలో బస్ స్టాండ్ పోయే ప్లేస్ ఇదంతా కూడా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా కంట్రోల్ చేయగలిగారు. అట్లాగే లక్ష్మీపురం సర్కిల్లో కూడా అదే మెజర్స్ తీసుకోవడం జరిగింది. సో అది కాకుండా ఈ సిగ్నలింగ్ సిస్టమ్ గురించి ఇప్పుడే మాట్లాడుతున్నాం. మనకు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా మనకు ఇక్కడ తిరుపతిలో చాలా సిగ్నల్స్ ఏమంటాం స్మార్ట్ సిగ్నలింగ్ సిస్టము చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 1 మంత్లో వర్క్ కూడా స్టార్ట్ అవుద్ది అంటున్నారు. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఈ అన్నమయ్య సర్కిల్ కావచ్చు, పూర్ణకుంభం సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్, తర్వాత మొన్న సింధు ఫ్లైఓవర్ క్రాస్ దగ్గర కూడా అక్కడ డిఫంక్ట్గా ఉన్న సిగ్నల్ సిస్టమ్ని కూడా మళ్ళీ రివైవ్ చేశారు. అట్లాగే సనపల్లి క్రాసు, ఆర్సీపురం క్రాసు, ఇట్లా అన్ని చోట్ల కూడా స్మార్ట్ సిగ్నలింగ్ సిస్టమ్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఏందనే దాని మీద కూడా వాళ్ళ కన్సర్న్డ్ అథారిటీస్తో కూడా ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకోవడం జరిగింది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా సౌండ్ పొల్యూషన్ అనేది పెరిగిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పేర్కొంటున్నారు. దీని పట్ల ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? సౌండ్ పొల్యూషన్ సంబంధించి ఎక్కడైతే ఈ ఆటోస్లో కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్లో కావచ్చు, వీటన్నిటిలో ఎక్కడైతే మరి ఎక్సెస్ వాల్యూమ్ పెట్టి చేస్తున్నారో వాటి మీద మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. గత కొన్ని రోజులుగా కొన్ని ఆటోస్ని కూడా మనము వాటిలో ఉన్న సౌండ్ బాక్సెస్ తీసుకోవడం జరిగింది. ఇవి ప్రధానంగా మనకు రేణిగుంట నుంచి, చంద్రగిరి నుంచి వచ్చేటటువంటి షేర్ ఆటోస్లో ఎక్కువ ఉందని చెప్పి మనకు తెలియడం జరిగింది. సో ఆ కన్సర్న్ అధికారులు కూడా చెప్పాము, అక్కడ కొంచెం ఈ ఆటో స్టాండ్లో చెకింగ్స్ చేసి వాళ్ళు ఇటువంటి సౌండ్ బాక్సెస్ క్యారీ చేయకుండా ఉండే విధంగా. అట్లాగే ఇంకా రెగ్యులర్ హాంకింగ్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండేవే. అయితే మీరు ఇప్పుడు అంటున్నారు కాబట్టి దానికి కూడా నాకు తెలిసి పబ్లిక్కి కొంత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరం మేరకే హార్న్ చేయాలి, లేకున్నప్పుడు చేయకుండా ఉండే విధంగా. దానికి కూడా మా సైడ్ నుంచి కొంత సార్ట్ ఆఫ్ అవేర్నెస్, హెల్మెట్లెస్ డ్రైవింగ్ మీద రోజు అవేర్నెస్ చేస్తాం. లైక్ వైజ్ ఈ హార్న్ ఎక్కువ కొట్టదని, అవసరం మేరకే కొట్టమని చెప్పి కూడా దాని గురించి కూడా అవేర్నెస్ టేకప్ చేస్తాం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఎప్పుడు లేనట్టుగా ఇటీవల కాలంలో తిరుపతిలో గంజాయి వాడకాలు ఎక్కువ అవుతుంది. నిన్నటి కూడా ఒక స్కూల్ వెహికల్ మీద గంజాయి వాళ్ళు సేవించిన వాళ్ళు దాడి చేశారు. దీని మీద ఎలాంటి కంట్రోల్ చేసే అవకాశం ఉంది? దాని మీద ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? గాంధీ మీద నేను ఆల్రెడీ చెప్పాను, ఇది లాస్ట్ 25 డేస్ నుంచి కూడా ఒక సెపరేట్ టాస్క్ ఫోర్స్ పెట్టుకొని, టీం పెట్టుకొని కంటిన్యూస్గా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎక్కడెక్కడైతే గాంజా స్మోకింగ్ ప్లేసెస్, గాంజా తాగే వాళ్ళని తీసుకొని రావడం, ఎన్ఫోర్స్మెంట్ చాలా కంటిన్యూస్గా చేస్తున్నాము. లాస్ట్ 1 వీక్లోనే ఈ తిరుమల ఎక్స్ప్రెస్ని మనం చెక్ చేస్తే 3 సార్లు గాంజా పట్టుకోవడం జరిగింది. దాదాపు 25 కేజీలు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా, ఎక్కువ అయిపోతుంది అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ, బట్ మా ఎన్ఫోర్స్మెంట్ అయితే ఎక్కువైంది అయితే మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎక్కువ చేస్తున్నాము. ఇంకా నిజానికి బయట గాంజా అవైలబిలిటీ తగ్గిందనే మేము భావిస్తున్నాము. ఇంకా చాలా చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కొంచెము సిస్టమేటిక్గా పట్టుకున్న వాళ్ళని రైడ్స్, వాళ్ళని పట్టుకుని రావడమే కాదు, వాళ్ళకి రీహాబిలిటేషను, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసే విధంగా కూడా చర్యలు చేపడదామని చెప్పి. దానికి మనకు డాక్టర్స్ యొక్క సపోర్టు, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సపోర్టు, ఇవన్నీ సపోర్ట్ తీసుకొని కొంచెం దీన్ని బాగా ఇన్స్టిట్యూషనలైజ్ చేసి సిస్టమేటిక్గా చేద్దామనేది ఒక ఉంది. దానికి కొంచెం యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని దాన్ని ముందుకు పోతాం అట్లా.
తిరుపతి పుణ్యక్షేత్రంలో ట్రాఫిక్ సమస్యల నియంత్రణతో పాటు గంజాయి వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పేసి ఎస్పీ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.